గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు చనిపోయిన వారి ఫోటోకి దేవుడితో సమానంగా భావించి నైవేద్యం పెడతా ఉంటారు. అలా పెట్టొచ్చా? పెట్టకూడదంటారా? సో చనిపోయినటువంటి వారి ఫోటోకు దేవుడి రూపకంగా భావన చేసుకొని నైవేద్యం పెట్టొచ్చా పెట్టరాదా అంటే వాస్తవానికి పెట్టకూడదు. అంటే కొన్ని సందర్భాలలో వారి యొక్క పుట్టినరోజు, వారి యొక్క వర్ధంతో, వారి యొక్క సంవత్సరీకము లేదా నెల మాసికాలు వస్తూ ఉంటాయి. నెల చేసుకునేటువంటి మాసికాలకు పిండ ప్రధానము లేదా వారి పేరు మీద అన్నదానము, వస్త్రదానాలు చేయడము అనేటువంటిది శుభం. ఇక మరి దేవుళ్ళతో సమానంగా వీరి ఫోటోలను పెట్టి దేవుళ్ళకు పెట్టే విధంగా నైవేద్యం పెట్టడం ద్వారా ఇంట్లో దైవశక్తి అనేటువంటిది తక్కువ అవుతుంది. దైవానుగ్రహాన్ని మీరు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. చనిపోయినటువంటి వారు దేవుళ్ళతో సమానమే అయినప్పటికీ ఆ చిత్రపటాలు ఇంట్లో సౌత్ సైడ్లో పెట్టుకోవాలి. ఇంట్లో దక్షిణం ముఖంగా వారి యొక్క ఫోటోలను పెట్టుకోవడం ద్వారా శుభ పరిణామాలు ఉంటాయి. అదేవిధంగా వారికి నిత్యము నైవేద్యము అనేటువంటిది పనికిరాదు, దీపము అనేటువంటిది కూడా పనికిరాదు. కనుక నెల మాసికం అప్పుడు కానీ లేదా వారి యొక్క పుట్టినరోజు అప్పుడు కానీ లేదా చనిపోయినటువంటి రోజు కానివ్వండి, వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు ఒక 3 రకాలు లేదా 4 రకాలను వంట వండి వారి ఫోటోల ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఒక 5 నిమిషాలు వారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు అనేటువంటిది స్మరణ చేసుకోవాలి. వారు ఉన్నప్పుడు అల్లరి ఏ విధంగా ఉండేది, చిన్నతనంలో ఏమిటి, తండ్రో తల్లో ఎవరైనా తాత కానీ ఎవరైనా వారిని నెమరు వేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దాని ద్వారా వాళ్ళ యొక్క ఆత్మ సంతోషిస్తుంది. ఇంట్లో ఈశాన్యం వైపున ఒక దీపారాధన చేసి మధ్యాహ్నము అపరాహ్న సమయము అంటే సుమారుగా కూడా 12:30 నుండి 2:30 మధ్యలో ఒక 2 దర్భా పుల్లలను వేసి దీపారాధన చేసి వారికి పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఆ యొక్క ఫోటోలను శుభ్రపరచుకోవాలి, చక్కగా దీపారాధన చేసుకోవాలి. ప్రతి అమావాస్యకు వారికి నైవేద్యం పెట్టొచ్చును, వారి పేరు మీద సాహిత్య దానం ఇవ్వచ్చును. సో ఇలా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, నాది కూడా ఒక చిన్న సందేహం. అంటే నైవేద్యం అనేదే కాకుండా ఇంట్లో నాన్ వెజ్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు పితృదేవతలు ఆశిస్తాయి అన్నట్టుగా వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ తర్వాత భోజనం చేస్తారు, అలా పెట్టుకోవచ్చా మరి? అంటే వారికి ఇష్టమైనటువంటి ఆహారము అని చెప్పాము. ఇక్కడ కులానికి ఒక తీరు ఉంటుంది కనుక వారి కుల రీత్యా వారు ఇప్పుడు చేసుకునేటువంటి పరిస్థితులలో పెడతారు కొందరు నైవేద్యం. ఇప్పుడు పితృపక్షాలు అంటారు మనకి, ఏది భాద్రపద మాసంలో వస్తాయి, వినాయక చవితి అయిపోయిన తర్వాత. ఇప్పుడు జనరల్గా పల్లెటూర్లలో బ్రాహ్మణులు వారి ఇంటికి వెళ్ళి సాహిత్య దానాలు, పెద్దల పేర్లు చెప్పి సాహిత్య దానాలు తీసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఫోటో ముందు చూసినా కూడా నాన్ వెజ్ నైవేద్యం పెట్టే ఉంటుంది. సో వారి పరిస్థితిని బట్టి చేసుకుంటారు అంతే. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.